ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారిస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఫిర్యాదు చేసి ఎంతకాలమైందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంతకాలం పడుతుందని అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించింది కోర్టు. దానం నాగేందర్పై ఫిర్యాదు చేసినా ఆయనకు నోటీసులు ఇవ్వలేదని బీఆర్ఎస్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసినా కూడా ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోలేదన్నారు. కడియం శ్రీహరిపైన సాక్ష్యాధారాలు ఉన్నాయైనా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారిస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఫిర్యాదు చేసి ఎంతకాలమైందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంతకాలం పడుతుందని అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించింది కోర్టు. దానం నాగేందర్పై ఫిర్యాదు చేసినా ఆయనకు నోటీసులు ఇవ్వలేదని బీఆర్ఎస్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసినా ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోలేదన్నారు. కడియం శ్రీహరిపైన సాక్ష్యాధారాలు ఉన్నాయైనా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. దాదాపు 1 గంట వరకు కూడా కేసు విచారణ జరగబోతుంది. ఈ సందర్భంగా కేసు ప్రారంభమైనటువంటి సమయంలోనే అసలు ఈ కేసులో స్పీకర్ కు నిర్ణయించే అధికారం ఈ కోర్టుకు ఉందా లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి లేవనెత్తారు. నిజానికి ఇదే రకమైనటువంటి కేసులను రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసినటువంటి అంశాన్ని గుర్తు చేశారు. సో ఈ కేసును కూడా రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని పరోక్షంగా ఆయన సూచించినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకుంటూ ఫిర్యాదు అంది ఎన్ని రోజులైంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పెసిఫిక్ గా అడిగారు. ఇన్ని రోజుల వరకు ఎందుకు నిర్ణయం తీసుకోకుండా ఎలాంటి ఏమైనా స్టే విధించారా అని కొన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలు అడిగారు. వాటితో పాటు రీజనబుల్ టైం అంటే ఈ శాసనసభ గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా ఉంటారా అని ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోర్టులో డిలే టాక్టిక్స్ ఎట్టి పరిస్థితిలో కూడా అనుసరించొద్దని కూడా ఆయన కొంత వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ తొలుత ఈ వాదనలు ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు ప్రారంభించారు. తొలుత దానం నాగేందర్ సంబంధించినటువంటి అంశాన్ని ఆయన సుప్రీంకోర్టుకు నివేదించారు. బీఆర్ఎస్ టికెట్ పైన ఆయన గెలిచారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి విషయం తెలిసారు. సో ఓపెన్ గా దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిజానికి ఈ అంశం పైన గతంలోనే తెలంగాణ హైకోర్టు ఒక రీజనబుల్ టైంలోగా 4 వారాల్లోగా విచారణ షెడ్యూల్ ఇవ్వాలని కోరినప్పటికీ ఆ స్పీకర్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు హుటాహుటిన స్పీకరు ఎవరైతే ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఖచ్చితంగా ఇదంతా కూడా డిలే టాక్టిక్స్ చేసేటువంటి వ్యవహారంగా కనబడుతున్నటువంటి విషయాన్ని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ డేట్స్ అని కూడా తేదీలన్నిటిని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ అంశంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో ఇంకా ఆ వాదనలు కొనసాగుతున్నాయి. ఈ బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగిసిన తర్వాత ప్రభుత్వం తమ వాదనలు కొనసాగించబోతుంది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి అలాగే అభిషేక్ సింగ్ ఇద్దరు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించబోతున్నారు. అలాగే కడియం శ్రీహరితో పాటుగా ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలను బీఆర్ఎస్ ప్రవేశపెట్టింది సుప్రీంకోర్టులో? దీనికి సంబంధించి విచారణ ఎలా జరిగింది వెంకటేష్? కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఇంకా అంశం ఇంకా రాలేదు. ప్రస్తుతం దానం నాగేందర్ సంబంధించినటువంటి అంశమే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచారు. అలాగే దానికి సంబంధించి ఆయన పార్టీ ఫిరాయించి ఏకంగా కాంగ్రెస్ టికెట్ పైన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. సో అన్ని కూడా పూర్తిగా సాక్ష్యాధారాలతో సహా ఓపెన్ డొమైన్ లో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి తాము స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ ఆయన కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మొత్తం వ్యవహారం నడుస్తుంది అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిజానికి ఓపెన్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేసి ఓడిపోవడం పైన ఒకసారిగా ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యానికి లోనైనటువంటి పరిస్థితి. సో ఇంతటి ఓపెన్ కేసు అయినప్పటికీ స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసేటువంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నారు, డిలే టాక్టిక్స్ అనుసరిస్తున్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం
సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా సుప్రీంకోర్టు ముందర ఉన్నాయి. అలాగే ఇటు కడియం శ్రీహరి కూడా ఆయన బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ టికెట్ పైన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఆ పోటీ చేసే సమయంలో ఆయన ఆమెకు ప్రపోజర్ గా ఉండి ఆమెతో పాటు కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. సో వీటికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలను కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా కడియం శ్రీహరి పైన అనర్హత వేటు వేయకుండా కనీసం ఎలాంటి ఒక నోటీస్ ఇవ్వకుండా స్పీకర్ పూర్తిగా నాన్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా వీటన్నిటిని పెండింగ్ లో పెట్టారనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది. సో వీటితో పాటు ఇంకా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయాలు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. నిజానికి పలువురు ఎమ్మెల్యేలు అయితే 2 ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు మాత్రం తాము కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు, తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియజేశారు. కేవలం వ్యక్తిగత హోదాలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాం తప్ప తాము కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించలేదు అనేటువంటి అంశాన్ని వారందరూ కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు. సో తమ ఫోటోలు కానీ ఎక్కడ కాంగ్రెస్ ఫ్లెక్సీలలో ఉపయోగించకూడదని, ఒకవేళ ఉపయోగించినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు దృష్టికి వారు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో 2 ఎమ్మెల్యేలు మాత్రం ఓపెన్ గా తాము ఫిరాయించలేదు, కాంగ్రెస్ లోనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది షెడ్యూల్ ఫిక్స్ చేయమని, అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఏమైనా కమెంట్స్ చేసిందా? పూర్తి వివరాలేంటి? ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా అనేక అంశాలను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి సింగిల్ జడ్జి కానీ డివిజన్ బెంచ్ ఈ 2 న్యాయస్థానాల్లో కూడా క్లియర్ గా స్పీకర్ కు కొన్ని గైడ్ లైన్స్ నిర్దేశించింది. విచారణకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ఇవ్వండి, 4 వారాల్లోగా షెడ్యూల్ ఇవ్వండి, ఎప్పుడు నోటీసులు ఇస్తారు, ఎప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభిస్తారు, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించినప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదు. దానిపైన డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్ ఫ్యాక్ట్స్ సర్కమ్స్టాన్సెస్ ఆధారంగా రీజనబుల్ టైం లోపల ఈ ఫిరాయింపుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేయాలని చెప్పి డివిజన్ బెంచ్ కూడా సుప్రీంకోర్టును స్పీకర్ ను ఆదేశించింది. సో అయినప్పటికీ స్పీకర్ దానిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అలాగే పెండింగ్ లో ఉంచినటువంటి విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా పూర్తిగా సాక్ష్యాధారాలు తేదీలతో సహా బీఆర్ఎస్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు వినిపిస్తున్నారు. సో ప్రభుత్వం దీన్ని ఎలా కౌంటర్ చేస్తుందన్నది మనం చూడాల్సింది. సో నిజానికైతే ప్రభుత్వం తరఫున న్యాయవాది మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, అసలు స్పీకర్ ను ఆదేశించేటువంటి అధికారం పలానా నిర్ణయం తీసుకోండి, పలానా తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించే అధికారం ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు లేదు. అది రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలనేటువంటి ఒక స్టాండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా స్పీకర్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అదే అంశాన్ని ముకుల్ రోహత్గి ఈ రోజు సుప్రీంకోర్టులో వెల్లడించారు. ఓకే వెంకటేష్.